గడిచిన 2-3 రోజులుగా నేను మీడియాతోనే తక్కువ ఉంటా. నేను ఫౌల్ లాంగ్వేజ్ వాడను, అది మీకు కూడా తెలుసు, విచ్ ఐ హేట్ ఇట్. అలాగే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఏమైనా తప్పు చేస్తుంటే లోపాలను ఎత్తి చూపించడానికో పనిచేయాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేరు నాని గారు సర్ ప్రోగ్రాం పెడుతుంటే వాటి మీద పనిచేస్తే బాగుంటుంది. సర్ ప్రోగ్రాం పెడితే అది బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో చెక్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అవి ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మచిలీపట్నంలో మళ్ళీ ఆ సర్ మీటింగ్ పెట్టి, ఆ సర్ మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రాం అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చారు, బిఎల్ఏలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తాక ఏముంది అక్కడ? ఇది హాస్యాస్పదంగా నేను భావిస్తున్నా. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం? నేను ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళి, ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్ళి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధరలు పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ మీద ఉంటాడో ఉండడో, తక్షణం వెంటనే మళ్ళీ పావు గంటకు అరగంటకు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నానని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం, లేదు చంద్రబాబు నాయుడు గారిని పోనీ విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అదే దీంట్లో అన్ని కంటెంపరీ అయ్యి ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆయన ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయినప్పుడు ఆయనకి సంఘీభావంగా వస్తే, నేను కోదాడ దగ్గర ఆయన వస్తే నేను వెళ్ళి కలిసా. అప్పుడు పొత్తు లేదు, నేను గన్నవరం ఇన్ఛార్జి, ప్రకటించిన అభ్యర్థిని, అది ఇన్ఛార్జిని కూడా కాదు. లోకేష్ బాబు నేను పోటీ చేసేది నేనే, నాకు ఓటేయమని మళ్ళీ వెళ్ళి చెప్పాడు. అసలు అలాంటి పరిస్థితుల్లో నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రాజమండ్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఈ వయసులో ఈ రాష్ట్రానికి 45 సంవత్సరాలు చాకరీ చేసిన మనిషిని జైల్లో పెట్టే హింసత్వం, దుర్మార్గం, తప్పుడు కేసులతోని ఆయన ఎన్ని సీట్లు ఇస్తామని అడగకుండా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని అక్కడే అనౌన్స్ చేశాడు. ఆయన విమర్శిస్తూ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి పోనీ అదన్నా స్టాండ్ అయి ఉంటాడా? ఆయన మా కులపోడు అంటాడు. మళ్ళా నేను క్యాస్టుల జోలికి వెళ్ళను, రాజకీయాల్లో హుందాగా ఉండాలి, మా కులమైన కాబట్టి అంటే మీ కులం అయితే విమర్శిస్తావు నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన మంచితనం, నువ్వేదో చేదుదరా నువ్వు అనుకుని మాట్లాడితే కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు చిటికేస్తే జనసేన జంజీస్ తాట పేస్తారు. మనం కూడా రాజకీయాల్లో ఉంది మంచి చేయడానికి జనాలు. ఆయన తిట్టి ఈయన తిట్టి కార్యకర్తలను తిట్టినట్టుగా వాళ్ళు నాయకులు, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి, చైర్కి గౌరవం ఇవ్వాలి, నాయకులకు గౌరవం ఇవ్వాలి, అనవసరమైన కరెక్ట్ భాష వాడాలి. ఈ పనికిమాలిన కావాలి అసలు ఎందుకో నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. సరే ఆయనకి అది అలవాటు. తర్వాత ఇంకో విషయం చెప్పాను, నేను మాట్లాడతా. నా మీద ఏమి ఈనాడు పేపర్లో నాకు అసలు తెలియని కూడా ఇది. యాక్చువల్గా నేను పేపర్ చదవలేదు. జిల్లా పార్టీ మీటింగ్ పెనంలూరులో ఉంటే పెనంలూరు దగ్గరికి వెళ్తే ఇట్లా వచ్చిందని నాకు పేపర్ చూపించారు. అప్పటికప్పుడే ప్రెస్ మీట్ పెట్టాం. పెడితే ఆయన నేను అడిగిన దానికి కాకుండా ఆయన ఏదో మాట్లాడతాడు, మిగతా ఆయన్ని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. నేనేం చెప్పాను, పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరు ఉందని చెప్పాను. నేను వెళ్ళి పేర్ని కృష్ణమూర్తి గారితో నా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకున్నావు, పేర్ని కృష్ణమూర్తి మా నాన్న దగ్గర సలహాలు తీసుకున్నావు. పిచ్చితనంకి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. అంటే మీ తండ్రి గారు మంచి ఆడని చెప్పినా అంగీకరించలేనంత స్వార్థం నాయకుడిగా ఎదిగాయని మీరు భావిస్తున్నారు నాన్నగారు, ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు అంబడి బ్రాహ్మణయ్య గారు మంచి ఆడని చెప్తారు, సింహాద్రి సత్యనారాయణ గారిని మంచి ఆయనని చెప్తారు, మహాత్మా గాంధీని మంచి ఆడని చెప్తారు. అంటే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటే అక్కడికి వెళ్ళి వస్తామని చెప్తాం. పిచ్చి మాటలు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు. అంటే నేను ఎవరి గురించో చెప్తే చెప్పొచ్చు, అవి ఎప్పుడో చనిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి నేను సలహాలు ఎలా తీసుకోగలను? అలా వ్యంగ్యానికి, వెటకానికి, సర్కాస్టిక్కి, మామూలుకి తేడా తెలియకపోతే అసలు ఏం మాట్లాడతాం? ఇప్పుడు మీరేమన్నా మీ తండ్రి గారిని విమర్శిస్తే చనిపోయిన ఆయన విమర్శిస్తున్నావేంటని మాట్లాడితే బుద్ధి తక్కువైందని చంపలేసుకుని మాట్లాడాలి. యాక్చువల్గా లేని మనిషి గురించి మాట్లాడకూడదు. నేను ఆయన గొప్పతనం ఔన్నత్యం గురించి చెప్పాడు తప్ప నేనేం కించపరచాక మాట్లాడాల. దయచేసి ఒకసారి ఇంకోసారి చూసుకోండి నాని గారని మీ ద్వారా తెలియజేస్తున్నా.
అలాగే నేను ఆయన దగ్గర సలహాలకు వెళ్ళాను అంటున్నాడు. నేనేమి ఆయన నా క్లాస్మేట్ అని చెప్పలా. నాకు ఆయనకి ఏజ్ గ్యాప్ ఉంది. నాకు 2016 ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. నేనేం క్లెయిమ్ చేసుకోవాలి, నాకు తెలుసని. ఆయన నేను వచ్చానని చెబుతున్నాడు. నేను కొడాలి నాని అనేవాడితో వెళ్ళిన మాట వాస్తవం. ఇది దీంట్లో ఒక్క అక్షరం పుల్లు కూడా తేడా లేదు. నేను కలిసిన మాట వాస్తవం. ఆయన 2 సార్లు కాకపోయినా డెఫినెట్గా కలిసా. అసలు నేను కలవడం కాదు, నువ్వు కలిసావు. నువ్వు మంత్రి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? ఇదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో నువ్వు కూర్చుంటే నీకు కొడాలి నానికి ముందు ఫోన్ వస్తే 11 ఇప్పుడు సబ్జెక్టు కరెక్షన్ 11:30 దాకా నీకు ఫోన్ రాకపోతే నీకు మంత్రి రాదని బాధపడ్డావు. నాకు రాదులే, ఇంకా నాని ఒక్కడికే వచ్చిందని. మరి ఇక్కడ ఎందుకు నేను మాట్లాడవచ్చు, కానీ ఈ సభ్య సమాజానికి ప్రజలకు ఇది అవసరం కాదు. అలాగే మా స్వగ్రామంలో వచ్చావు నువ్వు. అసలు నేను మీ దగ్గర సలహాలు తీసుకున్నాను. ఎస్, మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా సలహా, కానీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలి నీ దగ్గర ఎప్పుడు నేను సలహా అడగల. లేదా గన్నవరం అభివృద్ధిని ఎలా చేయాలని నేను ఎప్పుడు సలహా అడగల. రాజకీయాల్లో ఉన్నప్పుడు పిచ్చాపాటి 100 మాటతో నువ్వు సీనియర్ లీడర్ గారు సలహా ఎస్ అడిగాను అనుకో. అడిగాను, దాంట్లో మొహమాట ఏముంటుంది? ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేను నిన్ను నమ్మా. నేను కొడాలి నాని అనేవాడిని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నేను కొడాలి నాని నమ్మా. కొడాలి నాని ద్వారా పరిచయం నిన్ను కూడా నమ్మా. నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరో వద్దు. కానీ అదే పరిస్థితిలో కొడాలి నానితో పాటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చేది. నాగరాజు చెప్పేది ఉంది, నేనే ఒప్పుకుంటున్నా కదా. అలాగే కొడాలి నానితో కలిసి నేను గన్నవరం కాకపోయినా నేను గన్నవరంలో పోటీ చేసి నేను అడిగా మన ప్రెస్ మీట్లో, నన్ను గన్నవరం ఎందుకు పంపిస్తాం? మీరు పెద్ద నాయకులు, మహోన్నత నాయకులు, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అయ్యా, మీరే పోటీ చేయపోయారా? నువ్వో గురువాడ అతను పోటీ చేస్తే గన్నవరంలో సరిపోయేది కదా, నన్ను ఎందుకు పంపించారు నాన్ లోకల్ కానీ అడిగా. దాంట్లో నేనేమో సభ్య సమాధానం దించుకునే తలదించుకునే విధంగా నేను భాష మాట్లాడలా, నేను బూతులు తిట్టలా, నేను మంచిగానే చెప్పా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎవరైతే నాకు నువ్వు సలహాలు ఇచ్చారని చెప్తున్నారో దానికి థ్యాంక్ యూ. అలాగే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున నా ప్రత్యర్థిగా ఉండి ఒక పార్టీ బీఫారం మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి కలవటానికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు పేరు నాని గారిని అడుగుతున్నా. నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చిన కొడాలి నాని వాడు ఎట్లాంటాడైనా ఎలాంటాడైనా ఇతను కూడా ఎందుకు వెళ్ళాడు సమాధానం చెప్పాలి. అంటే నీకే అవసరం ఉండి వెళ్ళావు అంటే నువ్వు నాకు సలహాలు ఇస్తే అంత ముందు రోజు ఆంధ్రప్రదేశ్ బ్యానర్ ఐటమ్ మీద మా మీద ఇద్దరి మీద వేస్తే అతని మంత్రి మీద నా మీద ఒక్కరోజు 2 రోజుల గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి కలుగుతుంటే నువ్వేం ఆశించి వెళ్ళావు, ఏం ఆశ చూపించారో ఏం చేశారో ఏం నేను మాట్లాడదలుచుకోవాలా. కానీ నాకు సలహాలు ఇచ్చి అలా చేయటం కరెక్టేనా? మరి మీరే చెప్పండి పేర్నాని గారు. నాకు సలహాలు ఇచ్చి నాకు గురువుగా లేకపోతే నాకు పెద్ద మనిషిగా లేకపోతే ఎక్స్పీరియన్స్ లీడర్గా నాకు సలహాలు ఇచ్చిన మీరు ఇది చేయదగిన పనేనా? మీరు లేరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళినప్పుడు మీరున్నారా లేరా? ఒకసారి ఆలోచించుకోవాలని గారు. అలాగే ఇంకా ఆయన నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పా. నేను ఎప్పుడు పేర్నాని గారి పేరు కానీ పేర్నాని గారి గురించి ప్రస్తుతం నేను ఎప్పుడు మాట్లాడలా. ఆయనే గన్నవరం వచ్చి ఒకసారి మాట్లాడితే నేను మచిలీపట్నం వెళ్ళి మాట్లాడా. అలాగే మళ్ళీ సార్ మీటింగ్కి వచ్చి టికెట్లు ఇలా అవన్నీ నా పేరు ఎత్తి మాడుకుంటే అసలు నేను నీ గురించే మాట్లాడేవాడిని కాదు. అది విఘ్నత, అది సంస్కారం. ఇది కుసంస్కారం, ముమ్మాటికి కుసంస్కారం. ఇది నేను నీ పేరు ఎత్తి నేను విమర్శించలా. నువ్వు నన్ను విమర్శించావు కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఒక వర్షనే వెళ్తే ప్రజల్లోకి మీడియా ద్వారా, 2వ వర్షం తెలియదు. నేనేం చెప్పా? నేనేమి నిన్ను అప్పులు అడగలేదే, నేను నీకు అప్పు ఇచ్చానని చెప్పా. నువ్వు నా డబ్బులు దివాళా తీసావని చెప్పావు. దివాళా తీసాక పేర్నాని గారు మీడియా సాక్షిగా అడుగుతున్నా, మీడియా ముఖంగా అడగాల్సిన దరిద్రం పట్టింది. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇస్తారా ఇవ్వరా అదే చెప్పండి. ఇద్దాం అనుకుంటే మీరు చెప్పిన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అటెండర్ పిఎను ఆయన నాగరాజు గారు లేకపోతే లంకా వెంకటేశ్వర్లో పంపించినా నాకు పర్లా. అసలు ఇస్తారో ఎవరో చెప్పండి. అది కాకుండా నేను అడిగినవి కాకుండా మళ్ళీ కొత్తవి మాట్లాడటం వల్ల వచ్చేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి వినోదం అందించడానికి సినిమా స్టార్లు ఉన్నారు. అలాగే ఇక్కడ మన ప్రెస్ మీట్తో రాష్ట్రానికి ఏం ఉపయోగం, డెవలప్మెంట్కి ఏం ఉపయోగం, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెచ్చారో తెలియదా, లోకేష్ బాబు యోగాలో ఇచ్చిన మేరకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవసరాలు కల్పిస్తున్నాడా లేదా, లేదు వైజాగ్లో గూగుల్ని విశ్వవ్యాప్తంగా ఉన్న గూగుల్ని $1.5 బిలియన్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఫార్చ్యూన్ అండ్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ బాట పడుతున్నాయి.
హైదరాబాద్ పాటు మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు బట్టి 20 ఏళ్ళు అయితే వైజాగ్ 10 ఏళ్లలో డెవలప్ అవుతుంది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, టేక్ మై వర్డ్, 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని యువత ఐటీ జాబులకు కూడా పక్కలకు వలస వెళ్లే పరిస్థితి ఉండదు. వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్. అలాగే ఇంకా ఆయన చెప్పే దాంట్లో ఆయన ఇంకా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా మాట్లాడాడు. అలాగే చివరగా వైసీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టి, లోకేష్ బాబు పాదయాత్రలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇన్ని చేస్తే, గతంలో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నా ప్రత్యర్థి వైసీపీ కార్యకర్తల మీద వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలో లక్షణ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించిన వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని నా ప్రత్యర్థి విమర్శించిన మాట నిజం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి గురించి కూడా తేహారి జైలుకి వెళ్తామని మాట్లాడిన మాట నిజం కాదా? ఇన్ని మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వు సుశిక్షితుడైన నాయకుడని చెప్పుకునే నాని గారు, మీరు విలువలు విశ్వసనీయత ఉంది, ఎస్ మీకు విలువలు విశ్వసనీయత ఉంది, కానీ మీరు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేధించి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టినా అతన్ని జగన్మోహన్ రెడ్డిని కలవటానికి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకున్నారు నాని గారు? ఇదేనా విలువలు విశ్వసనీయత, లేకపోతే ఇదేనా స్థితప్రజ్ఞతని నేను అడగదలుచుకున్నాను నాని గారు. చివరగా నాకు మీ వైసీపీ ప్రభుత్వంలో నేను కేసులు పెట్టించుకుని, అక్రమ కేసులు పెట్టించుకుని 19 మాసాలుగా అమెరికా వెళ్ళా. నేను ఇప్పుడు అమెరికా వెళ్ళా, నాకు కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మహానాడు ఈ కార్యక్రమాలు పార్టీ ఉండడం వల్ల ఆగే. నేను రేపు ఎల్లుండి అమెరికా వెళ్తా. ఏమన్నా మాట్లాడాల్సి వస్తే మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజ్ చేయకుండా మీరు, నేను వచ్చిన తర్వాత మాడడం, మళ్ళీ ఈ లోపే మళ్ళీ ఇంకోటి నేను ఒకటి అడిగితే మీరు ఒకటి చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తే దీనివల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదు. సూటిగా సుస్పష్టంగా అడిగా, నేను మిమ్మల్ని గౌరవంగానే మాడుతున్నా, లేదా నా నోరు మంచిది కాదని మీరన్నారు తప్ప ఇంకెవ్వరూ అనరు. అలాగే లంబు జంబు చెంబు ఏంది భాష? ఏంది భాష? ఆ ఇద్దరు మంత్రుల మధ్యలో నన్ను కూర్చోబెట్టుకుని నేను మాట్లాడానంట. నా నోరు మంచిది కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఈ రాష్ట్రంలో వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కానీ చెప్పించు. ఎస్, ఐ అగ్రీ. నేనేమి తెలుగుదేశం పార్టీ మా పార్టీ అవుతానో, మా మిత్రపక్షం జనసేన పార్టీతోనో, బీజేపీతోనో చెప్పించమంటలా. సభ్య సమాజం అన్ని చూస్తుంటది పేరు నాని గారు. ఇంకోటి చెప్పారు, ఏదో 7 పెట్టెలు ఇవన్నీ. విలేకరులు మీరు అడుగుతారట, నేనే చెప్పేస్తా. నేను చాలా ఓపెన్. 7 పెట్టెలు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? 7 పెట్టెలు నిజం కాదు. నేను మాట్లాడాల్సి వచ్చిన చాలా మాట్లాడతాను. నేను మనుషులుగా ఉన్నప్పుడు కొన్నిటికి సాక్ష్యంగా విట్నెస్గా ఉన్నాయి. ప్రతిదీ రోడ్డు 4 గోడల మధ్య జరిగిన అన్ని రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి గారు ఏమడిగాడు నన్ను చెప్పమంటే చెప్తా. వైఎస్ సుబ్బారెడ్డి ఢిల్లీ పిలిపించి కృష్ణా జిల్లా పర్యటన ఏర్పాటు నువ్వే చేయాలని ఢిల్లీ పిలిపించుకుని, ఎవడన్నా పని అడిగితే ఇక్కడ అడుగుతారు, ఢిల్లీ పిలిపించుకుని నాతో ఒప్పిస్తే నేను అది మాడితే మీరేదో మాడతారు. 7 పెట్టెలు కాదు బాసు, 5. ఆ 5 కూడా నేను పార్లమెంట్ మెంబర్ దగ్గర 2 సార్లు పోటీ చేశాను. నేను చందా తీసుకోవాలా, నేను సుస్పష్టంగా చెప్తున్నా, కానీ నువ్వు తీసుకున్నావు అని అన్నా. నేను కట్టుబడి ఉన్నా దానికి. అలాగే ఈ 5 నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నాకు ఫ్రెండ్, కానీ నేను వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకునే రకం కాదు. ఇది ఫర్ షూర్. నేను నా క్యారెక్టర్ను పోగొట్టుకునే పరిస్థితి ఏమన్నా, నా క్యారెక్టర్ను పోగొట్టుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎమ్మెల్సీ ఆఫర్కో, ఆప్కాప్ చైర్మన్ ఆఫర్కో ఇటుకో నేను రాజీ పడిపోయేవాడిని. అప్పుడే నేను రాజీ లేని పోరాటం చేశా, వైసీపీలోనే ఉన్నా. నువ్వు నాకు చివరి వరకు హెల్ప్ చేశాను అంటున్నావు. చివరి వరకు హెల్ప్ చేస్తావు, నేను టికెట్ ఇప్పిస్తాను. నువ్వే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నా ప్రత్యర్థిని కలిపి ఇంక నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు బస్సు? నువ్వు నాకు చేద్దాం, నువ్వు ఒకేపై ఉండి చేయాలా? మీరు విలేకరులు 1 గంటలో పనిచేస్తారు, 2 గంటలు పనిచేస్తారండి 2 మీడియా ఛానల్స్లో. సో ఆ 5 కూడా నేను అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారిని, ఎవరైనా చెప్తారు రాజకీయ నాయకులు, అప్పటికే తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసా. అక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఇది మాత్రం సుస్పష్టంగా చెబుతున్నా నాని గారు, దయచేసి ఏనండి, ఇది మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కనుక్కొని ఏం జరిగిందని చెప్తే, మీరు కనుక్కొని వచ్చినాక మాడితే దీని మీద కూడా నేను మీతో మాడతా. నేను చెప్పాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అప్పడిగానని చెప్పా. అప్పడిగేది నిజం, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసినప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి చేత బాగుంటుందిగా. నేను చెప్పాను అనుకో,
మీకు అర్థం అవ్వాలా, లేదా ఆయనే చెప్తే నేను ప్రజలకు సమాధానం చెప్తా గ్యారంటీగా. నేను ఎంపీ దగ్గర తీసుకోలేదు, మా ఎంపీ గారి దగ్గర తీసుకోవాలా. ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు ఆయన నిజాలు చెప్తాడు. ఏమండి ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్న నిజాలు ఎలా చెప్తారు తర్వాత? ఎవరు నాని గారు మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఆయన్ని అడగండి, ఆయనే చెప్తారంటారు కదా. ఆయన అడగమంటలా, మీరు పొరపాటు పడుతున్నారు. మీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్ట వెంకట్రావు ఇట్ట అన్నాడు, ఏం జరిగింది అని అడిగితే ఆయన చెప్తాడు కదా ఆన్సరు. నువ్వు ఊరినే బట్టగా పడేస్తే ఎవడు? అసలు నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా నేను ఎప్పుడు అడగల. దాదాపు 8 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బుల్ని నేను అడగల. ఈ మీడియాలో మాట్లాడాల్సింది కాదు దయచేసి, ఇది సారీ టు సే దిస్. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీరు? జర్నలిస్టులు ఏం చేస్తారండి? మీరు తిడతారా కదా, కానీ తిట్టపోయినా మీ నిరసన వ్యక్తం చేస్తారు కదా. సో ఆ పరిస్థితి పేరు చెప్పండి. నా డబ్బులు కూడా మీడియా ముఖంగా అడగాల్సిన దుస్థితికి రావడం చాలా బాధాకరం. యాక్చువల్లీ ఐ హేట్ ఇట్. అంటే ఇక దీనికి ఇంకోటి చెప్తున్నా మీకు. నువ్వు మంత్రిగా పనిచేశారు, మీరు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినప్పుడు మా నియోజకవర్గానికి ఏమన్నా అదనంగా చేశారా? చర్చకి సిద్ధం, మీడియా సమక్షంలోనే చర్చకి సిద్ధం. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతాంగానికి నేను రైతు నేస్తం అనే పథకం పెట్టి ఇవాళ దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఇది ఆంధ్ర తెలంగాణ కాకుండా నష్టాల బాటలో ఉన్న పిఎస్సిఎస్ లాభాల్లోకి తీసుకొచ్చా. 15 కోట్ల లాభాన్ని 115 కోట్లు తీసుకొచ్చా. నేను దాని మీద గన్నవరం శాసనసభ్యునికి గత 2 సంవత్సరాలుగా నేను గన్నవరం చేసిన అభివృద్ధి మీద నీతో చర్చకి సిద్ధం. ఇదేమన్నా ఉపయోగపడుతుంది ఎవరికన్నా? ఉపయోగపడితే ఎనీ లేదిక చాయిస్ ఇస్ యువర్స్, డిబేట్ చేద్దాం. కానీ ఫౌల్ లాంగ్వేజ్ కాదు, మామూలుగా పార్లమెంటరీ లాంగ్వేజ్, లంబు జంబు చెంబు ఇవన్నీ మనం మాట్లాడాల్సినవి కాదు. ఫోన్ తీసుకోండి మీద ఓ మోగుతానే ఉంది వరుసగా. అంటే ఇప్పుడు మీరు వైసీపీలో ఉండగా మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళారు అన్నారు కదా. తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మీరు నాని గారిని అప్పుడు మీరు వైసీపీలో ఉన్నారు అడిగారా, నాకు సీట్ ఇప్పిస్తాను నేను తీసుకెళ్ళి వెళ్ళారు? నాకు సీటు పేరునాని గారు ఎప్పిలా. అప్పుడు అడిగారా? మీరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నానంటారు జగన్మోహన్. ఉన్నాను అంటున్నారేంటి? నిజమే, మీకు తెలుసుగా మీడియా సోదరులకి చరిత్ర మారుతోడు మారదు కదా. మీ ప్రత్యర్థిని పేరునాని గారు తీసుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేరునాని గారు కూడా వెళ్ళారంట. మీరు వచ్చాక పేరునాని గారిని అడిగారా? అడుగుతా కదా, అడగకుండా ఎందుకుంటా. ఏమంటాడు? ఏదో చెప్తాడు. ఇప్పుడు ఆయన చెప్తే బాగుంటుంది అది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, ఇప్పుడు ఆయన ఇంకోటి మారితే ఇప్పుడు అడగనా? నాకు మరి నాతో చదువు ఉందని చెప్పి నేను అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చే ఇంటికి వచ్చాను అంటున్నాడు. అసలు మంత్రి అయిందే ఈ ఇంటికి డాబా పేరు ఉండగా ప్లగ్లు పెట్టుకుని ఛార్జింగ్ పిన్నులు పెట్టాడు కొడాలని అని. నేను అక్కడికి అప్పుడు సన్నిహితంగానే ఉండేవాళ్ళం. ఇవ్వాలంటే విభేదాలు వచ్చి మాటలు పోయినాయి. కానీ అట్లాంటి పెట్ల గురించి మాడితే నేను చాలా మాడాలి, నాకు చాలా పెట్టెలు రావాలి. కొడాలని అనే అతను పిన్ను పెడుతున్నాడు ఛార్జింగ్కి. అరే బాబు పిన్ను దగ్గర పెట్టాల్సింది సిగ్నల్ ఉండాలరా బాబు, ఫోన్ రావాలంటే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి మంత్రి వచ్చిందో రాలేదని చెప్పాను. ఇప్పుడు ఆయన ఇక్కడ ఎందుకు వచ్చాడు? ఇది కాదంటాడా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదా? అతను మంత్రి అయింది ఇక్కడ కాదా అంటే నా ఉద్దేశం నేనేదో చేశానని కాదు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి మంత్రి పదవి అనౌన్స్ అయింది రాత్రి 11:00 ఇప్పుడు సబ్జెక్టు కరెక్ట్ ఒక అరగంట అటు ఇటుగా. ఇక్కడ ఎందుకు ఉన్నాడు మరి? ఆయన నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గర ఒక పార్టీలో కలిసి పని చేసినప్పుడు వెళ్ళమా? ఇప్పుడు మీ మీడియా సోదరులు మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళు పిలవరా? ఏది పడితే మనం మాట్లాడలేం కన్నా. నేను ఫౌల్ లాంగ్వేజ్ కాకుండా, లంబు జంబు చెంబు ఇలాంటి భాష కాకుండా పార్లమెంటరీ లాంగ్వేజ్లో అయితే చర్చకి సిద్ధం. గన్నవరంకి మీరు మంత్రిగా ఏం చేశారు? లేదు నేనేం చేశా కేడీసీసీ బ్యాంక్. నాకు పదవి 2 సంవత్సరం, ఒక్క సంవత్సరం ఒకే 13 నెలలకు తీస్తారు నన్ను. 23 జిల్లాల్లో 22 జిల్లా బ్యాంక్ చైర్మన్లు కంటిన్యూ చేసి అభివృద్ధి చేసి నన్ను ఒక్కడే తీస్తారు. అది మీకున్న నిబద్ధత. ఆ రోజు నువ్వు నా పదవి ఆపేవా? అది క్లెయిమ్ చేసుకోకూడదండి. అలా ఇప్పుడు మనం చేసింది చెప్పుకోవాలి, డెఫినెట్గా చెప్పాలి. ఇది చాలా బాధాకరంగా భావిస్తున్న పేరునాని గారు. కొన్నాళ్ళు కలిసి తిరిగినాక ఇప్పుడు పార్టీ ఇప్పుడు నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పండి. ఇప్పుడు గన్నవరం సర్ మీటింగ్లో పిఏలు ఎత్తడం ఇది ధర్మం కాదు. ఇది నేను శాసనసభ్యుడైనాక 20 మాసాలుగా, అంతకుముందు మాజీ శాసనసభ్యుడు 4 నెలలకు 3 నెలలకు హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నాళ్ళు ఉన్నాడు. నేను అట్లా లేను. నేను ఇక్కడే ఉంటున్నా, విజయవాడలోనే ఉంటున్నా. అసలు నేను అమెరికా ఒకసారి వెళ్ళి ఎమ్మెల్యే అయిన జూన్ 4కి నిన్నటికి 2 ఏళ్లలో ఒక 10 రోజులు లోకేష్ బాబుతో 2024 అక్టోబర్లో ఆయన టూర్కి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు వెళ్తాను తప్ప. మీరు దిక్కుమాలిన కేసులు పెడతాం వల్ల వాళ్ళు వెళ్లకుండా 20 నెలల నుంచి ఇక్కడే తిరుగుతున్నా. నేను కాన్స్టిట్యున్సీకి రోజు అందుబాటులో ఉంటా. నాకు పిఎల్ ఉంటాకి బాబు నేను కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చా, అది ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాక్ట్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. నాకు గవర్నమెంట్ ఇచ్చిన పిఎల్ కాకుండా నేను 7,50,000 పేరోల్లో ఇస్తాను డబ్బులు మా పిఎల్కి. అంటే డిపార్ట్మెంట్ వైజు మండలం వైజు పనిచేయమని. అది ఎందుకు? నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంతే తప్ప
నా మీద ఆరోపణలు ఉంటే ఏమైనా చేయాలి. గన్నవరంలో నేను మట్టి ఫ్రీగా ఇచ్చా ఆల్ ఫార్మర్స్కి, ఇళ్ల స్థలాలు బీసీ ఎస్సీ సోదరులు ఓసీ సోదరులు మేరకు తోలుకుంటానికి. మీలాగా గతంలో చేయలే. మీరు గన్నవరంలో వచ్చి ఏమైనా దందా చేశారా అని అడిగా. చేయకపోతే చేయలేదని చెప్పండి. అంతే తప్ప ఇలాంటి పరుష పదజాలంతో విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ఇప్పుడు ఒకళ్ళు మొదలు పెడితే రెండో వాళ్ళు ఆపరు. ఇది ముగింపు పలికితే ముగింపు పలకండి. ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటే మీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల 19 మాసాలుగా అమెరికా వెళ్ళలేదు కాబట్టి అమెరికా వాళ్ళు వెళ్తున్నా ఇవాళ అంటారు, రేపు ఈవినింగ్ వెళ్తా, నేను వచ్చినా మారను. ఈలోపు మళ్ళీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏదో స్టోరీ చెప్పి మళ్ళీ దానికి ఇంకోటి అల్లి ఇవన్నీ కరెక్ట్ కాదు పేరునాని గారు. నేను సుస్పష్టంగా చెప్పా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ అండి. ఇంకేమన్నా అన్నాడా? యాటిట్యూడ్ ఏంటి నాకా? నా యాటిట్యూడ్ ఏముంటుంది? పాదయాత్ర చేసిన ఏకైక ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే. గన్నవరం నియోజకవర్గంలో ఎస్సీ బీసీ ఓసీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళా, ప్రతి గడప తట్టా, ప్రతి వాళ్ళని నాకు పర్సనల్గా ఓటేయమని. నేను తప్ప ఈ జిల్లాలో ఇంకో నాయకుడు పాదయాత్ర చేసిన నాయకుడు లేడు 100% ఇది. అంటే చాలామంది 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు వెళ్ళి అంత కాన్షియస్ వాళ్ళు కవర్ చేసి ఉంటారు. కానీ నేను 13 మాసాల పాటు పాదయాత్ర చేసి ప్రతి గడప తట్టా. అలాగే మర్చిపోయి వంగవీటి రాధా గారి గురించి కూడా అన్నాడు. వంగవీటి రాధా గారు మీకు మంచి స్నేహితుడుగా అంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన బందర పార్లమెంట్ అభ్యర్థిగా పెడితే అక్కడికి పిలిస్తే అభ్యర్థులందరినీ నేను ఒక్కడిని వంగవీటి రాధా గారికి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది నేను ఒక్కడనే 7గురిలో. ఇది రాసి పెట్టుకోండి. మీకు స్నేహితుడేగా, నాకన్నా మీకే ఎక్కువ స్నేహితుడు, మీ అందరికీ ఎక్కువ స్నేహితుడు. నాకు స్నేహితుడు, నేనే కాదంటలేదు కదా. కానీ ఆయనకి ఇవ్వండి అని అడిగా. ఆ రోజు వంగవీటి రాధా గారు కూడా అన్నాడు, నువ్వు అడగొద్దు, నా కోసం నువ్వు అడగొద్దు అంటే నేను అడిగా. కావాలంటే చెక్ చేసుకోండి రాధా గారిని. నేను అంత సర్కాస్టిక్గా మాడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మీరు విజయవాడ వచ్చినప్పుడు కాఫీ డేలో కలిసాం. ఏది ఇవన్నీ? మీరు విజయవాడ వచ్చినప్పుడు కలిసా, నేను బందర్ వచ్చినప్పుడు బ్యాంక్ చైర్మన్కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసా. నేను కలవలేదు, అసలు ఎవరు నాకు తెలియదని నేను అంటలేదు కండి. ఎందుకు దీనికి? అది కొడాలని అతనంటే ఏదో 7th 8th చదివని క్లారిటీగా లేకుండా ఒకసారి 7th ఒకసారి 8th అని 2 సార్లు నామినేషన్లో 2 రకాలుగా పెట్టాడు 2 ఎలక్షన్లో. అతను మాట్లాడితే ఉంటుంది కానీ అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు కనీసం రోడ్లు వేసారా? ఒక రోడ్డు వేసారా? దిక్కుమాలిన పరిస్థితి కల్పించారు మా ప్రభుత్వానికి. ఎవరన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు కూడా రోడ్లు వేసేది, కొత్త రోడ్లు వేసేది. మేము గుంటలు పూడ్చే కార్యక్రమం చెప్పి వెళ్ళారు మాకు. అసలు పవన్ కళ్యాణ్ గారు తిరగటం వల్ల ఈ రాష్ట్రానికి కొన్ని ప్రయోజనం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని తిరగటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? మోడీ గారిని తిరగటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? మీరు తిట్టంతో ఇద్దరే కనపడుతున్నారు నాకు. ఒకటి యుద్ధం చేసే దేశాల అధ్యక్షుల గురించి, లేదంటే సిఆర్ కోటలో పిఎస్ఎల్వి రాకెట్ సైన్స్ లాగా లాంచింగ్ ఆఫ్ పిఎస్ఎల్వి దగ్గర ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడట్లేదు తప్ప మీరు అన్నీ మాట్లాడితే అది ఎంతవరకు సప మీరు ఆలోచించుకోండి. మాజీ మంత్రి గారు ఉన్నంతకాలం జెంటిల్మెన్ గానే ఉందాం అనుకుంటున్నా. మీరు ఎన్నిసార్లు అడిగినా మీకు కావాల్సిందే రాసుకుంటారండి మీడియాలో తప్పి. అంటే నేను ఒక్కడే అడిగానా కాదనేది అడగండి. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈస్ట్ ఒప్పించమని ఆయన్ని నన్నే పంపించాడు పేరునాని గారిని. ఆయన ఒకరోజు తర్వాత వచ్చాడు వైజాగ్ నుంచి ఫ్లైట్లో వచ్చి వంగవీటి రాధా గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ ఏమి మాడకుండా ఆయన వెళ్ళిపోయాడు. నాకేం అర్థం అవ్వాలి మరి ఆయన ఏం మాడమన్నాడు ఈయనేం మాట్లాడారు అనేది. నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా, నాకు కాంది, నాకు ఆపాదించొద్దు, నేను చెయ్యింది, నేను చేశాను, నేను చెప్పుకోను. నా నేచర్ అది కాదు. నేను ఒక్కడే అడిగానంటే దాని అర్థం మీరు అడగాల్సిన వాళ్ళని అడగాలి. అన్నీ నన్నే అడిగారు అనుకోండి. అలా అన్నాడు. అసలు నేను ఏమనిపోతేనే ఇలా ఉంది. అసలు సర్ మీటింగ్ ఎందుకు? వాట్ ఈస్ అబ్రివేషన్ ఆఫ్ సర్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? వై వీఆర్ డూయింగ్ కండక్టింగ్ దట్ ప్రోగ్రామ్? అది చూడాలి. కానీ యారగడ్డ వెంకటరావు గురించి చెబితే బిఎల్ఏకి ఏమవుతుంది? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ ద. మా జనసేన ఇన్ఛార్జ్ గారు, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా మారుతారండి. అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా అంటే ఎంతోమంది మహానుభావులు పుట్టినటువంటి జిల్లా. ఈ జిల్లాకి ఎన్నో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి ఎంతోమంది పుట్టినటువంటి కృష్ణా జిల్లాలో ఆ జిల్లాకు ఉన్నటువంటి
ప్రతిష్టతని, ఆ జిల్లాకు ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అబద్ధాల నాయుడు తెల్లారు లేస్తే టీవీల మీదకి వచ్చి ఆ టీవీ మీద బొమ్మ కనపడగానే సినిమాలో జోకర్ని చూసినట్టు నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాడు రాజకీయాల్లో మాలాంటి వాళ్ళు అరే ఆయన మాట్లాడుతుంటే ఆయన చూసి నేర్చుకోవాలనేటువంటి జ్ఞానం మాకు కలగాల, భావం మాకు రావాలి, గౌరవం మాకు రావాలి. ఒకనాడు ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎంత గౌరవాన్ని తీసుకొచ్చాడు ఈ జిల్లాకి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారు కావచ్చు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు కావచ్చు, ఎంతో మంది మహానుభావులు ఈ రాష్ట్రంలో మరి చక్కగా గౌరవాన్ని పెంచారు. అదేవిధంగా ఈ కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి యొక్క ప్రతిష్టను ప్రపంచానికి చెప్పాడు మహానుభావుడు. అలాంటి చోట పుట్టి నీచాతి నీచంగా మాట్లాడితే ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాం మనం? రాజకీయాల్లో వచ్చే యువతకి ఎలాంటి సందేశం ఇస్తున్నామని నేను అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం సందేశం నువ్వేమి చెప్పాలనుకుంటున్నావు? గుడివాడ గన్నవరం నీకేంటి అసలు సంబంధం? మా సీట్ల గురించి నువ్వెవరో, నీకున్న అర్హత ఏంటి? అక్కడ ఉన్నటువంటి వాళ్లే మాట్లాడతా, వాళ్ళ క్యాండిడేట్లే మాట్లాడట్లా. నువ్వేమో డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకున్నారు నిన్నాళ్ళు మాట్లాడటానికి. అదేవిధంగా మొన్న వెంకటరావు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అంటేనే కదా నీతో ఆయన మాట్లాడింది. పక్కన మంత్రులు ఉండరు, 2 మంత్రులు ఉండారు, లంపు జంబా. ఒకసారి నువ్వు పొద్దున్నే అర్థం చూసుకో, సర్కస్లో బఫూన్ ఉంటుంది, దానికి నీకేమైనా తేడా ఉంటే అప్పుడు అడగండి. కానీ మా వాళ్ళు అట్ట కాదు. మా సుభాష్ మొన్న అల్లూరి సీతారామరాజు చేశాడు అక్కడ అసెంబ్లీలో. అదేవిధంగా మా కొల్లు రవీంద్ర గారు మదర్ తెరిసి స్వరూపం. నువ్వు మనకు వచ్చే భాషను బట్టి మనల్ని వర్ణిస్తారు ఎవరైనా కూడా. నోరు అదుపులో పెట్టుకుంటే మాలాంటి వాళ్ళు కూడా కొంచెం బాగుపడతాం. కానీ నిన్ను చూసి మేము మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని మేము చాలా బాధపడతాం. ఇంటికెళ్ళి ఏదో నువ్వే ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని బాగు చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు డిఎస్సిలో నీ ప్రభుత్వం ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఆయన అధికారం రాకముందులా 23,000 టీచర్ పోస్టులు ఇస్తా అన్నారు. ఆఖరిలో 6,000 ఇచ్చారు. అది కూడా అయిపోయింది, టైం అయిపోయింది. ఇవ్వగలిగారా? అది తప్పు కదా. నువ్వు మోసం చేయటం కాదా? అది మోసం చేయటం కాదా? నేను ఇవాళ చెబుతా ఉన్నా, మా లోకేష్ బాబు గారు 150 రోజుల్లో 16,347 ఉద్యోగాలు ఇస్తే నీ బాధ ఏంటని నేను అడుగుతున్నా. ఒక్క ఉద్యోగం లేనటువంటి మీరు 16,347 మంది ఇస్తే కొన్ని లక్షల మంది రాశారు. కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా అనుమానించలేదే. పద్ధతి ప్రకారం జరిగిందే, నిబద్ధతగా జరిగిందే. అధికారుల యంత్రాంగం పూర్తి స్థాయిలో దాని మీద సాధన చేశారు కదా. నువ్వు కేవలం ఏదైతే ఇవాళ మద్యం కేసులో నాగేశ్వరరెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ 100 కోట్లు అకౌంట్కి వచ్చినాయంట, 1000 కోట్ల బెనామీ వచ్చిందంట. ఈడీ ఈ రోజున నోటీస్ ఇస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మీరు డిఎస్సి మీద పడ్డారు. మేము ఒకటే చెబుతాం, గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానివ్వండి 11 సార్లు డిఎస్సి తీసింది చంద్రబాబు నాయుడు గారు. 1,80,208 పోస్టులు ఇచ్చాడు. ఆ తర్వాత 14-19 మధ్యన 18,000 ఇచ్చారు. 1,96,000 పోస్టులు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇవాళ లోకేష్ బాబు గారు 16,337 పోస్టులు ఇచ్చారు. ఆ విధంగా ఆదుకుంటా ఉన్నాం. వాళ్ళు చదువుకునేటువంటి బిడ్డలు వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకెళ్తా ఉంటే మీరు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకో మాట కూడా అంటున్నారు, నన్ను అరెస్ట్ చేయండి దమ్ముంటే అంటున్నాడు. నువ్వు బియ్యం దొంగతనం చేసిన మాట వాస్తవమే, డబ్బులు కట్టిన మాట వాస్తవమే. వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉండవు, అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. అరెస్ట్ చేస్తారు. రేపు సాక్ష్యాధారాలు తీస్తున్నారు, తీసుకెళ్లి లోనేసేమంటే వాస్తవం. తర్వాత ఇంకోటి కూడా A1కి ఎవరు ఉంటారు? ఇవాళ ఆయన భార్య ఉంది అంటే ఏంటి? అరెస్ట్ చేయండి, ఎవరిని అరెస్ట్ చేయాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దయా దాక్షిణ్యాలతో మీరున్నారు. మీరు చేసినటువంటి పాపం, ఎందుకంటే
మీకు ఒకటి చివరగా మీ ఇంట్లో మీ నాయకుడిని సరిదిద్దుకోమనండి. తల్లితో సరిఉందా, గౌరవాధ్యక్షురాలు ఉంటే ప్లేనరీ సమావేశాన్ని పీకేశారు. చెల్లి నువ్వు జైల్లో ఉంటే పాదయాత్ర చేసి పార్టీని కాపాడితే ఆ చెల్లికి ఆస్తి ఇవ్వకుండా తన్నేశారు. అదేవిధంగా బాబాయికి మరి ఆ రోజున గుండెపోటు అన్నారు, గొడ్డలు పోటేసి. అది కదా ఆ విధంగా ఆ చెల్లిని ఇబ్బంది పెట్టి మీ నాయకుడు ఇంతమందిని ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి ఇల్లు చక్కదిద్దలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా చక్కదిద్దుతాడు? మీ హయాంలో మొత్తం కూడా వ్యవస్థను సర్వనాశనం చేశారు, రాజధాని పాడు చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు. అదేవిధంగా బిడ్డలందరూ కూడా బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేశారు. కాబట్టి మాట్లాడే మాటల్లో గౌరవం ఉండేటట్టు మాట్లాడని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. రమేష్ గారు లేట్ అయిపోతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి బందరు పేర్ని నాని గారు మాట్లాడుతున్నటువంటి విలువల లేని రాజకీయం ఆయనలో సుస్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన భాష, ఆయన ఒక పనితనం చూసి ఈ జిల్లా ప్రజలు, అంటే రాష్ట్రం మొత్తం ఆయన తెలీదు, పేర్ని నాని గారు ఏదో అనుకుంటారు కానీ ఈ జిల్లా ప్రజలకి ప్రతి ఒక్కరికి పేర్ని నాని గారి గురించి తెలుసు. ఆయన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే ఆయన భాష కానీ ఏ ఒక్కటి ఈ మూడిట్లో ఒక దాంట్లో నైపుణ్యం ఉంది అని నిరూపించుకుంటే నిజంగా మీ నాన్నగారు ఎక్కడ ఉన్నా సరే సంతోషిస్తాడు. ఆయన పేరు పాతాళానికి ఆయన పేరు కూడా తొక్కేస్తున్నారు. పేర్ని నాని గారు మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. నిజంగా అక్కడ మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనకేదో కల్లో వచ్చింది ఆయన చెప్పారు. మీరు నిన్న మళ్ళీ బందర్లో మీ కల్లో వచ్చింది ఏదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో చెప్పారని చెప్పేసి గుడివాడ గన్నవరం గురించి ఏదో చెప్పారని చెప్తున్నారు. పిచ్చి ప్రాలాపనలు మీరు ఇటువంటి పిచ్చి ప్రాలాపనలు చేసి మీరు అధపదాలకు ఎప్పుడో వెళ్ళిపోయారు. పైకి అనేది రావడం అనేది ఏసవంత ఎత్తుకోవడం లేదు. కాకపోతే మీరు ఒక కష్టపడి పనిచేసేటువంటి నాయకుల గురించి మీరు ఈ సమాజంలో మాట్లాడితే మీ గురించి ప్రతి ఒక్కరు కూడా, అంటే ప్రతి ఒక్కరు సామాన్యులు మేము మాట్లాడతాం. మీ గురించి ఏ విధంగా మాట్లాడాలో అంటే మాకు భాషా సంస్కారం ఎంతసేపు మన యాదగిరి వెంకటరావు మాట్లాడితే ఎంత గౌరవంగా మీరు లేకపోతే మీ నాయకులు కానీ ఎవరినైనా సరే ఇంతెత్తు మాట ఏదైనా తప్పు కనబడిందా? ఎందుకు మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు? మీరు కులం అంటున్నారు, లేకపోతే నేను గొప్ప నాయకుడు అంటున్నారు, మినిస్టర్ అన్నారు. ఏ ఒక్కటి కూడా మీలో విలువ కనపడతలేదు. మీకు చెప్తున్నా ఏంటి అంటే ఖాజనాలు పెట్టలేదు, గుడివాడలో రాము గారు ఖాజనాలు పెట్టలేదు, లేకపోతే భూకబ్జాలు చేయట్లేదు అని చెప్పేసి ఆయన గురించి మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? పేరు అంటే ఆ పేరు తెచ్చుకోవట్లేదని చెప్పారా? లేకపోతే గన్నవరంలో అభివృద్ధి, సంక్షేమం 20 మంది పిఎల్లు పెట్టుకుని రాత్రి పగళ్ళు అహోరాత్రులు కష్టపడుతూ ఈ రాష్ట్రంలోనే, ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే నేను నా 50 సంవత్సరాల నుండి రోడ్ల మీద రాజకీయాల్లో తిరుగుతున్నా. నేను ఎక్కడా చూడనటువంటి ఇటువంటి ఎమ్మెల్యే గురించి మీరు పిచ్చి ప్రాలాపన చేయడం సరికాదు. ఎందుకంటే అభివృద్ధి గురించి మాట్లాడండి, ఏదైనా సమస్య ఉంటే సంక్షేమం గురించి ఎక్కడైనా జరిగితే మాట్లాడండి. అంతేగాని పనికిరాని సొల్లు కబుర్లు మాట్లాడడానికి మీరు పిచ్చి పేర్ని నాని బందరు పిచ్చోడి కింద మీరు 100% వాస్తవంలోకి వెళ్ళిపోయారు. ఇటువంటి ప్రాలాపనలు మానుకోండి. మీరు ఖచ్చితంగా గన్నవరం గురించి మీరు తెప్పించుకోండి. మీరు అధికారం దగ్గర తెప్పించుకుంటారో మీడియా దగ్గర నుంచి తెప్పించుకోండి. అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, ఇటువంటి అభివృద్ధి, ఇటువంటి సంక్షేమం ఎక్కడైనా జరిగిందా? ఎందుకు చదువుకున్నటువంటి ఎన్నో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ కష్టపడి సంపాదించుకున్నటువంటి యాదగిరి వెంకటరావు గారు మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు? మీరు అసలు ఏదైనా వ్యాపారం చేశారా? మీకు ఇతర రాష్ట్రాల్లో 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి చెప్పండి. మీరు అటువంటి చదువుకుని కష్టపడి సంపాదించుకున్నటువంటి ఈ ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుల గురించి అయినా సరే, విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుల గురించి మాత్రం పిచ్చి ప్రాలాపనలు చేయబాకండి. ఇది కరెక్ట్ కాదు. మీకు బందరు పిచ్చోడని చెప్పి 100% ముద్ర పడింది.
ఇది మాత్రం వాస్తవం అయిపోయింది. మీ మీద ఖచ్చితంగా చెబుతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు పిచ్చి ప్రలాపంతో విమర్శిస్తున్నారు. మీరు కానీ మీ అబ్బాయి కానీ ఈ బందర్లో ఎమ్మెల్యే కంటే పోటీ చేయడానికి మీకు ఎప్పుడో ఆలోచన పోయింది. ఒక కౌన్సిలర్ గా మీరు పోటీ చేయండి. జనసేన తరఫున జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పెట్టి మిమ్మల్ని అయినా సరే, మీ అబ్బాయినైనా సరే డిపాజిట్ రాకుండా ఓడిపోయే పరిస్థితి మీకు చూపిస్తాం, మీకు శాంపిల్ చూపిస్తామని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.